బాలు అయితే ఉండలేక ఎలా అంటూ ఉంటాడు, మా అమ్మ చెప్పినవన్నీ గొప్పలే, ఒక్కటి కూడా నిజం లేదు, అన్నీ అబద్ధాలే. వాడు లక్షలు మింగినాడు, వాడు పెద్ద ఫాస్ట్ రన్నర్, వాడు ఇంట్లో లక్షలు కనిపిస్తే చాలు పట్టుకొని పారిపోతాడు అని అయితే చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి రోహిణి షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఈ అమ్మాయి అంటావా జస్ట్ పార్లర్ పెట్టుకుంది అంతే, నాకు నాకు మా ఇగో నా భార్యకించి గుడి ముందు పూల షాప్ ఉండేది, దండలు కుట్టుకునేవారు, బుకే షాప్ ఏం లేదు అని అయితే చెప్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ విని ఇక ఏంటి నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలా, మీ పిల్లలు చదివిన చదువులకి అవన్నీ అబద్ధాలేనా, ఏంటి ప్రభావతి ఏం మాట్లాడవేంటి చెప్పవే అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి వాడు అలాగే మాట్లాడుతాడు, మీరు పట్టించుకోకండి అనేది అంటూ ఉంటుంది. పట్టించుకోకపోవడం ఏంటి, భలే సంబంధం తెచ్చావు నువ్వు, ఏంటి సంబంధం ఏంటి ఇదే అనేది అంటూ ఉంటాడు వాళ్ళ ఫ్రెండ్తో. ఇక తన ఫ్రెండ్ అయితే ఏంటి ప్రభావతి అని అంటే, వీళ్ళ ఆయన పెద్ద చవటలా ఉన్నాడు అని చెప్పి సత్యాన్ని అయితే నానా మాటలు అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఏంట్రా మా నాన్న అన్నావు అని చెప్పి పట్టుకొని అయితే కొడుతూ ఉంటాడు. నువ్వు మా నాన్న అంటే నీకు విలువ లేదు కానీ నువ్వు పెద్ద కటింగ్ ఇస్తున్నావేంట్రా, నీకు డబ్బుంటే ఎవడికి ఎక్కువ అని చెప్పి బాలు అయితే కలబడుతూ ఉంటాడు. అలా కలబడుతూ తనైతే కొడుతూ ఉంటాడు. వగ్గరా నా భార్య వగ్గురా నా భర్తని వగ్గురా అనేది అంటూ ఉంటుంది. ఏంటి ప్రభావతి ఇంటికి పిలిపించలేగేనా నువ్వు గౌరవించేది, నువ్వు చెప్పిన మాటలకి ఇల్లు వాతావరణం చూస్తేనే నాకు డౌట్గా ఉంది, అదంతా అబద్ధాలన్నమాట అని చెప్పి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి సత్యం వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఇక తనైతే మీరు వద్దు మీ సంబంధం వద్దు, భలే సంబంధం లే ప్రభా అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి అయినా నువ్వు మా సంబంధం కలుపుకునేదేంటి, ఫస్ట్ నీ కొడుక్కి చదువు నేర్పించు అనైతే రవి అంటూ ఉంటాడు. నీ కొడుక్కి తిండి తప్ప ఉద్యోగం చెయ్యి, పెద్ద బేవర్స్ లాగా ఇంట్లోనే కూర్చుని తింటాడంట, ఏ పని చేయడంట అనేది అంటూ ఉంటారు. ఆ మాటలకి వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు. ప్రభావతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ నువ్వు అవి నేర్పించు, డబ్బుంటే ఎవరికి ఎక్కువ అనేది అంటూ ఉంటుంది. ఇక రోహిణి అయితే మనోజ్ని మీ నాన్నే అనేసి మాటలు అంటుంటే మీరేంటి పట్టించుకోకుండా ఉన్నారు అని అంటే, వాడు అడుగుతున్నాడు కదా ఇంకా నేనెందుకులే అని మనోజ్ అనేసరికి, చీ మనోజ్ నువ్వు ఎప్పుడు మారవని చెప్పి రోహిణి అయితే మనోజ్ మీదకి చేదరించుకుంటూ ఉంటుంది.